సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఒక విజనరీ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవో ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి కేక్ కట్ చేశారు. అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నా క్యాంటీన్ పేదలకు ఉచిత భోజన పంపిణీని సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి నేడు సీఎంగా చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని శాఖలు ట్రాక్లో పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్ధయ్య, నాయకులు సుంకర శ్రీనివాస యాదవ్, బొలిగర్ల శ్రీనివాసులు, వేల్పుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు సుఖంగా ఉండాలని, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి మంచి భోజనం మొదలుపెట్టారు. అప్పుడు 19 వరకు ఉంటే జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని ఆపేశాడు. తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్ పెడితే స్టాలిన్ గవర్నమెంట్ రాగానే ఏడీఎంకే వాళ్ళు పోయి పగలు కొడితే ముఖ్యమంత్రి మందలిచ్చి మళ్ళీ అమ్మ క్యాంటీన్ మొదలు పెట్టించాడు. ఇక్కడ ఆ సంస్కారం కనపడలేదు. లాస్ట్ 5 years క్లోజ్ చేసేసారు. పొదలకూరులో, ముత్తుకూరులో, ఒక్క సర్వేపల్లిలో 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఆ పొదలకూరులో కూడా ఆపించేస్తున్నాడు ఆయన సొంత మండలంలో కూడా. ఈరోజు అన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ఈరోజు భువనేశ్వరమ్మ గారి పుణ్యం 76 లక్షలు కట్టి ఆ 5 రూపాయలు కూడా తీసుకోకుండా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా రాష్ట్రం అంతా భోజనాలు పెట్టించారు. లక్షలాది మంది భోజనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఏ రోజుకి ఆ రోజు రాజకీయం కాదు, రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక మంచి క్యాపిటల్, దేశంలో ఇతర దేశాల్లో ఉండే నగరాలని మోడల్గా తీసుకొని చేస్తుంటే మేము గన్లు పేలుస్తామంటున్నారు. మావి గన్లు, పులివెందుల గన్లు, అటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ అన్నా, ఒక సైబరాబాద్ కొత్త సిటీ అన్నా, ఈరోజు అమరావతి అన్నా, పోలవరం పూర్తి చేసేదానికైనా ఏదైనా ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. భవిష్యత్ తరాలు గురించి ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ముందుకు పోతాము. నేను చెప్పిన ఈరోజు పింఛన్లు దేశంలో నంబర్ 1. అతి పెద్ద రాష్ట్రాలు 7 రాష్ట్రాలు కలిసి 2725 కోట్లు నెలకిస్తుంటే వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పెన్షన్ ఒక్క ఆంధ్ర రాష్ట్రం 2715 కోట్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ ఇటువంటి 7 రాష్ట్రాలు కలిసి 2725 కోట్లు. అందుకని 2715 కోట్లు. అది ఆయన మోడల్ అని చెప్పి ఏదేమైనా ఈరోజు మళ్ళీ అన్ని శాఖలు ట్రాక్లో పడ్డాయి. ఆర్థిక సంక్షోభం ఉంది, నేను నో డౌట్. పెట్టుబడులు రానికుండా ఉన్న పరిశ్రమను తరిమేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అట్లా కాదు,
బాబు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఇక్కడ లోకేష్ బాబు గారి కృషి, పెట్టుబడులు వస్తున్నాయి. మన ఇక్కడ మడవనూరు దగ్గర, బద్వేల్ దగ్గర 280 ఎకరాలు నేనే ఫస్ట్ చూపించా. ఈరోజు 3,600 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ 2026 నుంచి 29కి 3,600 కోట్లు ఖర్చు పెట్టేదానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. తొందరలో వాళ్ళ భూసేకరణ పూర్తయిన తర్వాత ఉక్కు పరిశ్రమ మన దానికి రాబోతాం. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, రామ్దాస్ కంట్రీలో ఎంఎస్ఎంఈ పార్క్ సీఎం గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేసి రోడ్స్, పవర్ మొత్తం టెండర్లు పిచ్చేశారు. ముఖ్యమంత్రి కోపం వచ్చింది, నా అల్లుడి కోసం నేను దాన్ని కొట్టేస్తే మీరు ఎట్లా ఆపుతారని కోర్టులో పోయి స్టే తెచ్చున్నాడు. ఎకరా 15 లక్షలు కొట్టేశాడు, 1.5 కోటి, 60 ఎకరాలు. మొదట అల్లుడు వెళ్ళిపోయినాడు జీకేఎస్ కంపెనీ నుంచి. ఆయన ఊరిబెండి ప్రభాకర్ రెడ్డి ఎండి వెళ్ళిపోయినాడు. రెండో ఆయన గుణపాటి ఫణికుమార్ రెడ్డి రెండో ఎండి వెళ్ళిపోయాడు. మూడో కృష్ణుడు అక్కడ రావుల దశీగౌడ్ కొడుకు ఇంద్రసేన్ గౌడ్ వచ్చాడు. మూడో కృష్ణుడు కూడా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నాలుగో కృష్ణుడు ఎవరో గూడూరు విష్ణువర్ధన్ రెడ్డి అంట, ఆయన వచ్చిన్నాడు. అంటే ఒక బినామీ కంపెనీ పెడితే దాని బతుకెట్టు ఉండదు అనేది 4 ఎండీలు మారిపోతే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. ఈరోజు ఆ మాజీ మంత్రి ఆశ, దురాశ, ఇక్కడ టోల్ గేట్లు పెట్టి కంటైనర్ పోర్ట్ మీద చేసిన పెద్ద మనిషి. అందుకని అవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ స్కామ్స్ మదనపల్లి తర్వాత ఎక్కడ జరిగినాయి అంటే సరేపల్లి, వాటన్నిటిపై స్టేలు తెచ్చుకుంటారు. డిపార్ట్మెంట్ కానీ అక్కడున్న కన్సర్న్ జీపీలు, ఏజీపీలు వీళ్ళందరూ గట్టిగా వాస్తవాలు కోర్టు ముందు పెట్టి క్లియర్ చేయించుకుంటే పబ్లిక్ ప్రాపర్టీ 100 కోట్ల రూపాయల ఆస్తులు పేదలకు హక్కు ఉండేవి, పరిశ్రమలు వచ్చేందుకు ఉపయోగపడే భూముల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి 76 జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతా పండుగ చేసుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.